హాయ్ అండి. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ అయితే 2-3 బిఫోర్స్ ముందు వ్లాగ్ అండి. యాక్చువల్గా అయితే చిన్న పని మీద అయితే బయటకు వెళ్తూ ఉన్నాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. సో ఎక్కడా వ్లాగ్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. అండ్ నేనైతే ఇంక మా తమ్ముడితో ఆటోలో అయితే వెళ్ళిపోయాను. తను డ్రాప్ చేస్తానంటే ఇంక మా చిన్నోడిని కూడా తీసుకెళ్ళా. స్కూల్స్ అప్పటికి ఓపెన్ కాదు కదా. సో ఇంకా విన్నుగాడిని మా పెద్ద తోడుకోవాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్స్తో ఉంచి బుడ్డోడిని అయితే తీసుకెళ్ళిపోయాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఇంకా యాక్చువల్గా ప్రతి ఇంట్లో ఉన్నదే, చిన్న కొడుకు బాగా మమ్మీతో ఎడిక్ట్ అవుతాడు కదా. సో అదనమాట. ఇంకా మీకు అర్థమైపోయింది కదా. షాప్ అండి, మా మావయ్య గారు ఇంకో షాప్ అయితే పెట్టారనమాట. దాన్ని అదే ఓపెనింగ్కి పూజ చేస్తారు కదా. సో దానికైతే హెల్ప్ చేయడానికి అరేంజ్మెంట్స్కి అని వెళ్ళాము యాక్చువల్గా. బట్ మనకన్నా పెద్దవాళ్ళు ఉంటే మన మీద అంత బర్డెన్ పడదు. సో మా తోడుకోళ్ళు మా బావగారు వీళ్ళైతే అరేంజ్ చేసేస్తున్నారనమాట. మొత్తం షాప్ అదంతా చదువుతున్నారు. అండ్ తినైతే మా మరిదండి ప్రీవియస్ వ్లాగ్స్లో ఎప్పుడు కనిపించి ఉండడులేండి. అంటే యాక్చువల్గా అంటే మనం ఇంతకుముందు ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉండేది, అది ఆపేసాను కదా. ఒకవేళ అది కంటిన్యూ చేస్తూ ఉంటే తన మ్యారేజ్ వీడియో, తన వైఫ్ని అంతా మొత్తం షేర్ చేసేదాన్ని. బట్ ఆ టైంలో ఆపేయడం వల్ల ఇంకా మ్యారేజ్ వీడియో అవి ఏమి వ్లాగ్స్లో ఏమి షూట్ చేయాల, జస్ట్ పిక్స్ అవే తీసుకున్నాము. లేదంటే కనుక ఇప్పుడైనా ఎడిట్ చేసి పెట్టేసేదాన్ని. యాక్చువల్గా తన మ్యారేజ్ డేకి వీడియో గిఫ్ట్ ఇచ్చేదాన్ని మేబీ, అంతే. ఇంకా అట్లా పూజ ఫినిష్ అయినాక కొబ్బరికాయ కూడా కొట్టి ఇంకా మా మరిది అయితే బయటకు వచ్చేసాడు. ఇంకా మిగతా సరుకులు అవన్నీ అయితే చదువుతున్నారనమాట మా బావను మా అక్క. చెప్పండి హాయ్ అనండి, చేస్తానండి. అది అమ్మో మావయ్య మిమ్మీ యాడ్ చేస్తా మీరు అలాగే చేస్తే. దుర్గారావు గారు హాయ్ చెప్పు. దుర్గారావు గారు ఇది టీ. ఇంకా మా పెద్ద తోడుకోళ్ళు, నేను, మా రెండో తోడుకోళ్ళు ముగ్గురం వెళ్ళాము. ఇంకా తెలిసిందే కదా, మేము ముగ్గురం చోట ఉంటే నవ్వుతా అట్లా ఫన్ టైం అవుతూ ఉండిద్ది. యాక్చువల్గా మా మావయ్య కూడా బాగా కామెడీ చేస్తూ ఉంటారనమాట. టైం ఇట్టే గడిచిద్ది. సో అది ఇంకా ఫైనల్గా షాప్ లుకింగ్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. మనీ పాన్ షాప్. ఆర్డర్స్ అవి కూడా తీసుకుంటారు. అండ్ లంచ్కి, డిన్నర్కి, ఎనీ ఈవెంట్స్కి పాన్స్ అయితే సప్లై చేస్తారు. మొబైల్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. ఏదైనా డౌట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి అడగచ్చు. అండ్
నియర్ విజయవాడ ఓన్లీ అండి. విజయవాడ సరౌండింగ్స్లో వాళ్ళకైతే లైవ్ పాండ్స్ అవి కూడా చేస్తారనమాట. ఇంకా కాస్ట్ అవన్నీ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. అండ్ ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా వర్క్స్ ఏమీ చేయకుండా వెళ్ళాను అనమాట. ఇంకా ఇంటికి వచ్చాక అంట్లు అవి తోమేసుకొని వంట అయితే చేయాలి. సో అదే చెప్తున్నాను అనమాట. బట్ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. డైరెక్ట్ వాయిస్లో ఏంటంటే కొద్ది డిస్టర్బెన్స్ ఉండింది. సో ఇట్లా అనమాట. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ అన్నీ చూసి నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ కుర్తీ అయితే మీషోలోదండి, 160 పడింది. ఇంకా ఆ రోజు లంచ్లోకి పప్పు అండ్ అట్లాగే వైట్ రైస్, విజయ బ్రాండ్ వాళ్ళది మామిడికాయ పచ్చడి అనమాట. అండ్ దానిలోకి మంచింకి అప్పడాలు. వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.